దేవుడు మనం అన్ని విషయాలలో ఎదగాలని, ఫలించాలని, దేవుని రూపంలోకి మనం మార్చబడాలని ఆయన నిత్యము కోరుకునే దేవుడు. అంటే ఒక రైతు ఎలా అయితే తన వేసిన పంట చేతికొచ్చి తన కుటుంబం అంతా సంతోషిస్తూ తన ద్వారా అనేక మంది జనాంగం ఎలా అయితే ఆశీర్వాదకరంగా మారుతారో, అలా ఒక్కొక్క విషయంలో ఒక పని చేయటం ద్వారా వచ్చే ప్రతిఫలాన్ని బట్టి ఒక మనిషి ఆనందించినట్లే దేవుడు తన ప్రజల ఎడల తన మాటను బట్టి, తన ఆలోచనను బట్టి, తన ప్రేమ వారు గుర్తించిన దాన్ని బట్టి కూడా దేవుడు చాలా సంతోషంతో, ఆనందంతో మన ఎడల ఉండడానికి ఇష్టపడుతూ ఉంటారు. అలా మనం దేవునిలో ఎదగాలి అని అంటే నూతన జీవము, నూతన స్వభావము కలిగి ఉండాలి అనేది దేవుని మాట మనకు చెప్తా ఉంది. అయితే ఆ నూతన జీవము, నూతన స్వభావం మనం పొందుకోవడానికి మనం కొన్ని విషయాలకి దూరంగా ఉండాలని కొన్ని నేర్చుకుంటా ఉన్నాం. మొదటిగా మనం నేర్చుకున్నాం, అనుమానాలకి మనం ఏం చేయాలి? దూరంగా ఉండాలి. రెండోది, ఆచారాలకి దూరంగా ఉండాలి. ఆచారాలు అనేసరికి మనం కొన్ని విషయాలు కొన్ని వారాలుగా చూస్తూ వచ్చాం. ఏంటనంటే, అందరూ చేస్తున్నారు కదా, అందరూ వెంబడిస్తున్నారు కదా, అందరూ నడుస్తున్నారు కదా అని చెప్పి మనం ఆచార సంబంధంగా వెళ్ళిపోకూడదు. కానీ దేవుని మాట దాన్ని అంగీకరిస్తుందా లేదా అనేది చూసి, ఆలోచించి, పరీక్షించి తెలుసుకోవాలని చెప్పి దేవుని మాట మనకి వివరిస్తూ ఉంది. రెండోది ఏంటంటే, లోక మర్యాదలు మనలో ఉండకూడదని చెప్పి దేవుని మాటలు చెప్పాయి. అంటే లోకం ఎలా అయితే నడుస్తుందో మనం కూడా అలా నడవడానికి ఎప్పుడైతే ఇష్టపడతామో దాంతో రాజీ పడిపోయిన జీవితానికి మనం అప్పగించుకున్నాం అనేది బైబిల్ మనల్ని హెచ్చరిస్తూ ఉంది. కాబట్టి ఆ లోకంతో చేసే పద్ధతుల వైపు మనం కలిసి జీవించట కంటే దేవుని మాట కొరకు పోటపడుట మనం ఎంతో మేలు. అంటే కొన్నిసార్లు మనం అది చేస్తే మనకి ఇలా వస్తుంది కదా, ఇలా జరుగుతుంది కదా, ఇలా క్షేమం అవుతుంది కదా అని అంటే, దానికంటే దేవుని దగ్గర కొన్ని విషయాల్లో కనిపెట్టి మన శరీరాన్ని నల్లగొట్టుకోవడం క్షేమం అనేది దేవుని మాట చెప్తా ఉంటుంది. కాబట్టి మనం రాజీ పడిపోయి కొన్ని విషయాల్లో మనం దేవుని వ్యతిరేకమైన మార్గంలో నడవకూడదని, అలాంటి ఆచార సంబంధమైన మనసు మనలో ఉంటే తొలగించుకోవాలని మనం నేర్చుకుంటా ఉన్నాం. గత వారం మనం నేర్చుకున్నాం కదా, ఏంటనంటే మన మాటలతో దేవుని స్తుతిస్తాం కానీ హృదయం దూరంగా ఉండిపోయే ఆచార సంబంధమైన మనసు మనలో ఉంటుంది. మత్తయి సువార్త 15:9 చదువుకున్నాం. మత్తయి సువార్త 15:9, 6-9. మీ పారంపర్య ఆచారము నిమిత్తమై దేవుని వాక్యమును నిరర్ధకము చేయుచున్నారు. వేషధారులారా, ఈ ప్రజలు తమ పెదవులతో నన్ను గణపరచుదురు గాని వారి హృదయము నాకు దూరముగా ఉన్నది. సరిపోద్దమ్మా. పెదవులతో దేవుని స్తుతిస్తాం కానీ హృదయం దూరంగా ఉంటది. ఎందుకనంటే మనుషులు కల్పించే పద్ధతులు వారు దేవుని ఉద్దేశాలుగా, దేవుని నిర్ణయాలుగా, దేవుడే వారికి చెప్పిన పద్ధతులుగా వారు వెంబడించడానికి ఇష్టపడతా ఉంటారు. కానీ దేవుని మాట గురించి కానీ, దేవుని ఉద్దేశపు తలంపుల గురించి కానీ ఆలోచించే మనసు, పరిస్థితి వారికి ఉండదు. అయితే ఈరోజు మనం ఆ విషయాలని పరీక్షించుకుంటూ ఎక్కడ అలాంటి ఆచార సంబంధమైన మనస్సుగా మనం గుడ్డిగా నడుచుతూ ఉన్నామో వాటి నిమిత్తమే పరిశీలించి పరీక్షించుకొని దేవుని ఉద్దేశాలను ఎరిగి మనం నడవాలని దేవుని మాటలు మనల్ని హెచ్చరిస్తూ ఉన్నాయి. పోయిన వారం కొన్ని విషయాలు నేర్చుకున్నాం కదా. లోకం స్నేహించే స్నేహితులుగా మనం ఉంటున్నాము అని అంటే మనం దేవునితో మన స్నేహాన్ని, సంబంధాన్ని కలిగి లేము అనేది మనం ఆ ఆచార సంబంధమైన మనసులో గుర్తించగలిగాం. అలాగే కొన్ని భేదాలు కూడా మనలో కలిగి ఉన్నాయని మనం నేర్చుకున్నాం. ఈ వారం మనం కొన్ని విషయాలను పరీక్షించుకోవడానికి ప్రయత్నం చేద్దాం. అపోస్తుల కార్యములు 28:26 చదువుదాం. అపోస్తుల కార్యములు 28:26 చదువుదాం. మీరు వినుట మట్టుకు విందురు గాని గ్రహింపనే గ్రహింపరు, చూచుట మట్టుకు చూచుతురు గాని కానరని ఈ ప్రజల యొద్దకు వెళ్ళి చెప్పుము. ఈ ప్రజలు కన్నులారా చూచి, చెవులారా విని, మనస్సారా గ్రహించి నా వైపు తిరిగి నా వలన స్వస్థత పొందకుండునట్లు వారి హృదయము క్రొవ్వి ఉన్నది. వారు చెవులతో మందముగా విని కన్నులు మూసుకొని ఉన్నారు.
సరిపోతుందమ్మా. ఇక్కడ మనం చదివిన విషయాన్ని గమనించగలిగితే ఏమనున్నది? చూచుట మట్టుకు చూతుదరు కానీ వారికి కనపట్టలేదంట, వినుట మట్టుకు విందురు కానీ గ్రహింపలేని పరిస్థితి వారిలో ఉన్నది అని చెప్పి దేవుని మాట చెప్తా ఉంది. అలా అవుతుంది అంటారా? నిజంగా అవుతుందా? చూసినట్టే ఉంటారు కానీ చూడరంట, విన్నట్టే ఉంటారు కానీ వినరంట. మీకు ఎప్పుడైనా అలాంటి అనుభవాలు ఉన్నాయా? విన్నట్టే ఉంటారు కానీ వినరు. అలా ఎప్పుడు చేస్తాం చెప్పండి? మనకు నచ్చని వాళ్ళు, మనకి ఇష్టం లేని వాళ్ళు, వాళ్ళతో ఉండడం మనకి నచ్చకపోతే మనం పెట్టే హావభావాలు ఎలా ఉంటాయి అని అంటే, చెప్పమనా వద్దనా ఆపిమనా? ఏంటి అర్థం? కనీసం వింటున్నట్ట దాని అర్థం? మనం వింటున్నట్ట అలా అంటే? అదే ఇందాక చెప్పాను కదంట, ఏంటి పరాగ్గా చెవులు అక్కడే ఉంటాయి, కళ్ళు ఆల్వైపు చూస్తారు, మనసు ఎక్కడో ఉంటుంది. పొరపాటున ఇంటి నుంచి బయలుదేరి వచ్చే ముందు తాలింపు ఏదైనా వేసి వచ్చారనుకోండి, పొరపాటు పొయ్యి మీద స్టవ్ ఆపానా లేదా? మనసు ఎక్కడికి వెళ్ళిపోద్ది? కళ్ళు చెవులు అన్నీ. అలా కొంతమంది ఏంటనంటే దేవుని దగ్గరికి వచ్చిన తర్వాత కూడా, దేవుని విషయాలు తెలుసుకున్న తర్వాత కూడా, దేవుడంటే ఇలాంటి వాడిని నమ్మి రక్షణ పొందుకున్న మనలో కూడా ఆయన దగ్గరికి వచ్చిన తర్వాత అంట మనలో ఉండే ఆలోచనలకి స్థిరపడిపోయి దేవుని మాట వినలేని వారుగా ఉంటారంట. ఇది ఒక ఆచార సంబంధమైన సమూహంగా మారిపోద్ది. కానీ ఆత్మ సంబంధమైన సమూహంగా మారాలి అని అంటే మనం ఎలా దేవుని దగ్గరికి వస్తున్నాము, వచ్చిన తర్వాత మన జీవితాన్ని ఎలా క్రమపరుచుకున్నాము, దేవుడంటే ఏమని తెలుసుకున్నాము, ఏమని నేర్చుకున్నాము, ఏమని అర్థం చేసుకున్నాం, ఎలా ఆయనని మనం మన జీవితంలోకి ఆహ్వానించాం, మనలో ఆయన ఏమై ఉన్నాడు అనే స్థాయికి మనం ఎదగకపోతే ఈ సమూహాన్ని కూడా మనం ఏమనొచ్చానంటే చూస్తారు కానీ కళ్ళు, వింటారు కానీ చెవులు అనే మన గురించి కూడా చెప్పాల్సిన పరిస్థితులు ఉంటాయి. అసలు పైన మనం కొన్ని విషయాలు చదివితే ఏమని ఉన్నది అని అంటే 23 నుంచి కొన్ని విషయాలు చూస్తే, అతనికి ఒక దినము నియమించి అతని బసలోనికి అతని యొద్దకు అనేకులు వచ్చిరి. ఉదయం నుండి సాయంకాలం వరకు అతడు దేవుని రాజ్యమును గూర్చి పూర్తిగా సాక్ష్యమిచ్చు మోషే ధర్మశాస్త్రంలో నుండి ప్రవక్తలలో నుండి సంగతులెత్తి యేసుని గూర్చి వివరముగా బోధించు వారిని ఒప్పించు ఉండెను. ఎలా బోధిస్తున్నాడంట? చాలా వివరంగా బోధిస్తూ వారిని ఒప్పింపజేస్తున్నాడు. అతడు చెప్పిన సంగతులు కొందరు నమ్మిరి, కొందరు నమ్మకపోయేరి. వారిలో భేదాభిప్రాయములు కలిగినందున పౌలు వారితో ఒక మాట చెప్పిన తర్వాత వారు వెళ్ళిపోయారు. అదేదనగా అంటే ఈ మాట చెప్పాడు అనమాట. అంటే చాలా వివరంగా దేవుని మాట ఇలా చెప్తుంది, దేవుని మాటలో ఈ విషయాలు ఉన్నాయి, ఇలా నడుచుకోవాలి, ఇలా ఉండాలి అని అంటే వాళ్ళు చాలా మంది ఏం చేయగలిగారంట? నమ్మగలిగారు, కొంతమంది నమ్మలేకపోయారు. దేవుని మాట ఎత్తి చూపించి ఇది కదా దేవుని మాట ఇలా చెప్తుంది కదా అని ఎత్తి చూపించిన తర్వాత కూడా వాళ్ళలో ఉండే అభిప్రాయం మారిందా మారలేదా? మారలేదు. అది చెప్తున్నాడు. అంటే వాళ్ళు జాగ్రత్తగా పౌలు చెప్పిన సంగతులన్నీ కూడా విన్నారు. ఆ లోపడుండే అభిప్రాయం మారలే, ఆ లోపడుండే ఆలోచన మారలేదు, ఆ లోపల హృదయంలో ఉండే సంగతులు మార్చుకోలేదు. చెప్తున్నాడు, భలే ఉంది, బాగా చెప్తున్నాడు, చెప్పు. బయటికి వెళ్ళిన తర్వాత మందే మందే, మన రాజ్యం మందే, మన ఇష్టం మందే, మనకు నచ్చిన విధానం మందే, మనకు తెలిసిన పద్ధతిలో మనం వెళ్ళిపోవడానికి మనం ఇష్టపడిపోతూ ఉంటాం. కానీ దేవుడు అలా ఉండడానికి మనల్ని ఏర్పరచుకోలేదు. కానీ దేవుని సంగతుల ప్రకారం నడుచుకోవడానికి ఆయన మనల్ని పిలుచుకొని ఏర్పరచుకున్నాడు. ఈ సంగతి మనం మత్తయి సువార్తలో కూడా చదువుతాం. మత్తయి సువార్త 13వ అధ్యాయము 13 నుంచి కొన్ని విషయాలు చదువుదాం. మత్తయి సువార్త 13వ అధ్యాయము 13 నుంచి
ఇందు నిమిత్తము నేను ఉపమాన రీతిగా వారికి బోధించుచున్నాను. ఈ ప్రజలు కన్నులారా చూచి చెవులారా విని హృదయంతో గ్రహించి మనస్సు త్రిప్పుకొని నా వలన స్వస్థత పొందకుండునట్లు వారి హృదయము క్రొవ్వినది, వారి చెవులు వినుటకు మందములైనవి, వారు తమ కన్నులు మూసుకొని ఉన్నారు. గనుక మీరు వినుట మట్టుకు విందురు గాని గ్రహింపనే గ్రహింపరు, చూచుట మట్టుకు చూచుతురు గాని ఎంత మాత్రమును తెలుసుకొనరు అని యెషయా చెప్పిన ప్రవచనము వీరి విషయమై నెరవేరుచున్నది. ఎవరు చెప్పారంట? మనం పోయిన వారం కూడా యెషయా ఒక మాట చెప్పారు, ప్రవచించారని చదువుకున్నాం. ఈ మాట కూడా యెషయా ప్రవచించింది. 6వ అధ్యాయం 9-10 మాటల్లో ఈ వచనాలు ఉంటాయి, యెషయా 6:9-10లో. అయితే ఇక్కడ పౌలు దగ్గర కూడా ఆ విషయాలు చెప్పాడు, ఇక్కడ యేసుప్రభు కూడా ఈ విషయాలు చెప్తా ఉన్నారు. కానీ పౌలు దగ్గరకు వచ్చిన జనాంగం ఎవరనంటే యేసుప్రభు గురించి తెలిసిన వారు, ఆయన మాటలు వారికి దగ్గరగా సమీపంగా ఉన్నవారు. ఇక్కడ చెప్పబడుతున్న మాట ఏంటనంటే చాలా మందికి తెలియని వారు కూడా ఉన్నారు. తెలుసుకున్న తర్వాత దేవుని వలన స్వస్థత పొందుకున్నట్లంట. చాలా విషయం ఇక్కడ ఒక విషయం ఉన్నది, గమనించడానికి ప్రయత్నించేద్దాం. ఏంటనంటే దేవుని దగ్గరికి వచ్చిన తర్వాత కూడా స్వస్థత పొందలేని హృదయాలు చాలా ఉంటాయి. దేవుణ్ణి తెలుసుకున్న తర్వాత కూడా, రక్షణ పొందుకున్న తర్వాత కూడా, ఏసే మాకు మార్గము, ఏసే సత్యము, ఏసే జీవము అని తెలుసుకున్న తర్వాత కూడా వారిలో కూడా దేవుని వలన ఇంకా హృదయాలు బాగుపరచబడలేనివి, దేవుడు అంటే అర్థం కాని వారు చాలా మంది మన పక్కన మన చుట్టూ ఉంటూ ఉంటారు. అలాంటి వారితో పౌలు చెప్పిన మాటలు ఉన్నాయి. ఇక్కడ ఏమని చెప్తున్నాడు అంటే తెలియని వారు కొంతమంది 4 రకాల ప్రజలు ఇక్కడ యేసుప్రభు చూపిస్తూ ఉంటాడు. ఏంటనంటే మొదటిది త్రోవ పక్కన ఉండిన వారు. ఎవరు ఆ త్రోవ పక్కన ఉండేవారు అని అంటే మన ఇంటి పక్కనో లేకపోతే మనం దగ్గరలో ఉండేవారని కాదు, కానీ త్రోవ పక్కన అంటే దేవునికి పద్ధతులు ఎరుగని వారు అని మనం ఆలోచించవచ్చు. దేవుని ఆలోచన ఎరుగని వారు, దేవుని ఉద్దేశాలు తెలియని వారు ఆ ప్రజల జనాంగం. అలాంటి వారు కళ్ళు తెరవబడలేదంటే ఒక అర్థం ఉంటుంది, ఒక ఆలోచన ఉంటుంది. ఎందుకంటే వాళ్ళకి దేవుడు అంటే తెలియదు కాబట్టి. కానీ ఆయన చెప్పే మిగిలిన 3 విషయాలు ఏంటంటే అనంటే రాతి నేలను అని చెప్తాడు. రాతి నేలనంటే ఎవరు? వేరు లేకపోతే చెట్టు ఎలా అయితే ఫలించదో, మందిరంలోకి వచ్చిన తర్వాత యేసుని మన హృదయంలోకి తీసుకోకపోతే, యేసు చెప్తున్న పద్ధతులు ఎందు, ఆలోచనలు ఎందు, మాటలు ఎందు శ్రద్ధ, బుద్ధి, శరీరాన్ని అప్పగించుకోకపోతే మనం కూడా రాతి నేలన పడిన వారంగా ఉండి ఆయన వలన పొందే స్వస్థత మన హృదయం గ్రహించలేని స్థాయికి మనం ఎదిగిపోతాం. మందిరంలో ఉంటాం, ఆయన అంటాడు మీరు వచ్చారు, దేవుని మాట వింటున్నారు, కానీ మందిరంలో ఉంటున్న మనము ఫలించలేకపోవడానికి గల కారణం మన అభిప్రాయాలు మనతో ఉంచుకోవడం, మన ఆలోచనలు మనతో ఉంచుకోవడం. దేవుని మాటలు విని బాగానే ఉన్నాయి అని చెప్పి మన అభిప్రాయాన్ని కొరకు మనం ఆలోచిస్తూ ముందుకు వెళ్ళిపోవడానికి ఇష్టపడ్డాం. 3వ గుంపు కోసం చెప్పేటప్పుడు ఆయన ఏం చెప్పాడంటే ముండ్ల పొదల గురించి చెప్పాడు. ఏంటా ముండ్ల పొదలు అని అంటే చాలా విషయాల్లో మనకి దేవుని మాట అంటే ఇష్టం ఉంటుంది, చేయాలని ఆశ ఉంటుంది, తప్పన ఉంటుంది. ఇక్కడ విన్నంటే మనకి ఏమనిపిస్తుంది అంటే ఇలా బతకాలరా, ఇలా ఉండాలరా అని అనిపిస్తుంది. కానీ బయటికి వెళ్ళిపోగానే పరస్ చూస్తాం, ఇలా కాదు పద్ధతి, ఖాళీ లేదు, సరే ఖాళీ అయిపోయింది, ఇలా చేద్దామని చెప్పి రాజీ పడిపోయి జీవితానికి వెళ్ళిపోతూ ఉంటాం. కష్టాలు కొన్ని వస్తాయి, శోధనలు కొన్ని వస్తాయి. యవనస్తులకు కానీ పెద్దోళ్ళకి కానీ అందరికీ శోధింపబడే శరీరం మనకు ఉండేటప్పుడు, ఆ శోధనలు మన జీవితంలోకి వచ్చినప్పుడు దాన్ని అంగీకరించి దానికి ఇష్టపడి ఈ ఒక్కసారి చేసేద్దాంలే, ఈ ఒక్కసారి కానిచ్చేద్దాంలే, ఈ ఒక్కసారికి ఇలా ఉందాంలే, రేపు నుంచి మారిపోదాం, ఎల్లుండి నుంచి మారిపోదాం, అవతల నాటి నుంచి మనం చేసేద్దాం, దేవుని ప్రకారం నడిచేద్దాం, స్కిప్ చేసుకుంటూ వెళ్ళిపోయే మనసు ఈ ముండ్ల పొదలు ఎదిగిపోయి ఏం చేస్తాయనంటే మనల్ని అణిచివేసి దేవునిలో ఎదగకుండా చేసేస్తూ ఉంటాయి. మన హృదయం స్వస్థత పొందుకున్నట్లు దేవుని దగ్గరికి వచ్చి ప్రభువాన్ని ఆశ్రయించి, ఇందాక నన్ను చెప్తున్నాడు కదా, ప్రార్థించి దేవుని వాళ్ళ సమస్య నాతో ఉన్నా, పరిస్థితి నాతో ఉన్నా, ఎలాంటి స్థితిగతులు వచ్చి నన్ను కిందకి తొక్కేయాలని ప్రయత్నం చేసిన నా దేవుడికి నా ఆశ్రయం నా దేవుడే, నన్ను విడిపించేవాడు నా దేవుడే, నా దేవుడి దగ్గర నేను వచ్చినప్పుడు నేను నాకు మార్గాలు సరళం చేస్తాడని చెప్పి దేవుడిని ఆశ్రయించే మనసు చాలా మంది కోల్పోతూ ఉంటారు. ఈ ముండ్ల పొదలు ఎదిగిపోతూ మనిషిని ఏం చేస్తాయనంటే ఈ లోకంలో ఆ అందరితో పాటే నడుచుకోవడానికి ఇష్టపడతా ఉంటాయి. ఇలాంటి ఆచార సంబంధమైన మనసు మనలో కూడా ఉండేటప్పుడు ఆయన చెప్పిన మాట ఏంటనంటే మీరు చూస్తున్నారు కానీ నన్ను
నిజంగా మీకు కనపట్లేదు, నేను వింటున్నారు కానీ నాన్న గురించి మీరు గ్రహించలేకపోతున్నారని చెప్పి దేవుని మాట చెప్తుంది. 4వ నేల గురించి ఆయన చెప్పేటప్పుడు ఏం చెప్తాడంటే మంచి నేల అని చెప్తూ మంచి నేలలో పడిన ప్రతి విత్తనం కూడా ఫలిస్తుంది అని చెప్పి ఆయన మాట చెప్తా ఉన్నాడు. ఈరోజు మన నేల ఎలా ఉంది? నేల అంటే మీ భూమిలో నేల కాదు. ఏ నేల? మన హృదయం అనే నేల దేవుని మాట పడిన వెంటనే నూరంతలుగా ఫలించేదిగానే ఉందా? దేవుని మాట మన దగ్గరికి వినపడగానే దేవుడు నాతో సరైన మాట చెప్పాడు, ఇలా బతకమని చెప్పాడు, ఈ వారం అంతా నేను ఇలా ఉంటాను, ఈ వారం అంతా నేను ఇలా బతుకుతాను, నా నోరుని నేను అదుపు చేసుకుంటాను, నా చూపుని నేను అదుపు చేసుకుంటాను, నా శరీరాన్ని నేను అదుపు చేసుకుంటాను, దేవుని కొరకు నేను సమయాన్ని వెచ్చించి దేవునితో నా సంబంధాన్ని పెంచుకుంటాను అని ఎప్పుడైనా మన హృదయంలో అలా కలిగిందా? దేవుని కొరకు సాల్లే చెప్తారు కానీ అవుతుందేటి? అవుతుందా? అందరికి అవుతుందండి. పాస్టర్ కంటే తప్పదు, బతికేదే కాబట్టి అలా చేసుకుంటాడు. మాకేటి పట్టింది, మాకేటి కలిగింది నొప్పి, మేమెందుకు అలా చేయాలి? మన అభిప్రాయాల్ని మనం మార్చుకోకుండా, దేవుణ్ణి మన హృదయంలోకి తీసుకోకుండా క్రీస్తులో ఎదగలమా అని అంటే అవుతుందా? ఆచార సంబంధమైంది ఏంటనంటే మనం పితరులు మనకు నేర్పించింది, మన ముందు పరంపరగా వస్తున్నది, మన తాత దగ్గర నుంచి మన నాన్న దగ్గర నుంచి మనకి అలా వస్తున్న ఆ పరంపర దగ్గర నుంచి కొన్ని విషయాలు మనం నేర్చుకొని అదే అభిప్రాయంతో దేవుని మందిరంలోకి వస్తూ ఉంటే ఖచ్చితంగా మన జీవితంలో ఫలింపు అనేది ఎదుగుదల అనేది మనం చూడలేం. అలా చూడగలగాలి అని అంటే మన అభిప్రాయాల్ని తీసివేసి పౌలు ఎంత వివరించాడో పాపం వాళ్ళకి అన్ని విషయాలు వారికి వివరించినప్పటికీ కూడా వారు ఏమనుకున్నారంట? కొంతమంది నమ్మారు, కొంతమంది నమ్మలేదు. ఎందుకు? వారి అభిప్రాయం వారికి నచ్చింది, వారి అభిప్రాయం వారికి స్వేచ్ఛ అనుకున్నారు, వారి అభిప్రాయమే వారికి. కానీ ఆ మాట అభిప్రాయాల గురించి భేదాభిప్రాయాలు కలిగినప్పుడు ఆయన మాట ఏం చెప్తుంది అంటే మీ హృదయం స్వస్థత పొందుకోకుండా అయిపోతుంది, మీ గుండె బాగుపడకుండా అయిపోతుంది, మీరు దేవునిలో ఎదగకుండా అయిపోతున్నారు. ఒకసారి ఆలోచించండి. నిన్నే మేము పార్థపురం చర్చికి వచ్చిన తర్వాత ఈ సైడ్ గోడ పక్కన ఒక చెట్టుకి మరి పురుగు పట్టిందో ఏం జరిగిందో తెలియదు కానీ ఎండిపోవడం ప్రారంభించింది ఒక సైడ్ అంతటికి కూడా. వెంటనే అది చూసిన పాస్ గారు ఏం చెప్పారంటే వెంటనే తొందరగా మందు కొట్టండిరా, అది చచ్చిపోద్దిరా అని చెప్పారు. బాగా ఎదిగిపోయిన చెట్టు అండి. ఎదిగిపోయిన చెట్టు అయినప్పటికీ సైడ్ నుంచి అలా మాడిపోతూ ఉంటారు, ఎండిపోతూ ఉంటే మందు కొట్టకపోతే అది చచ్చిపోద్దిరా అని చెప్పారు. నాకు అప్పుడే వెంటనే ఒక ఆలోచన వచ్చింది. ఏంటనంటే ఒకసారి ఆలోచించండి, ఎదిగిపోయిన తర్వాత కూడా చచ్చిపోద్దా? పురుగు పడితే, ఎండిపోతే చచ్చిపోదా? దాన్ని బాగు చేయడానికి ఏం చేయాలి? మందు ఫాస్ట్ గారి దగ్గరికి వచ్చి చెయ్యేసి ప్రార్థన చేయించుకుంటే దెబ్బకు లోపల దయ్యం ఏమవుద్ది? మరి స్కేవా కుమారులు అలాగే పాపం వేసేద్దాం చెయ్యేసి ప్రార్థన చేశారు, ఈడ్చి బట్టలు ఇప్పేసి కొట్టేసింది దయ్యం. కొన్నిసార్లు వ్యక్తులతో దేవుడు ఉంటాడు, నాతో ఉన్నాడు అనుకునే మనస్సు మనం ఎదుగుదల కాదు. నాతో దేవుడు ఉన్నాడనే విషయానికి నువ్వు ఎదగాలి. ఆచార సంబంధమైన అభిప్రాయాలు మనలో ఏం చేస్తాయి అని అంటే వాళ్ళకే సాధ్యం, మన వేళ్ళలో ఏమవుద్ది? వాళ్ళ దగ్గరే దేవుడు ఉంటాడు, మన దగ్గర దేవుడే ఉంటాడు. అలా ఉండబట్టే ఈరోజు ఒక స్థాయికి వెళ్ళిపోయిన వాళ్ళందరూ మిగతా వాళ్ళందరినీ బానిసలుగా చేస్తా ఉన్నారు. ఈరోజు దేవుడు అందరినీ ఒకలా చూడాలనుకున్నాడు, అందరూ దేవునితో సంబంధం కలిగి ఉండాలని ఆశపడ్డాడు, అందరూ ఆయన దగ్గరకు రావాలని కోరుకున్నాడు. అందుకే ఆయన చెప్పాడు, నేను వెళ్ళిపోతే మీకు మంచిది, పరిశుద్ధాత్మ దేవుడు మీ దగ్గరికి వస్తాడు, మీరందరూ నాతో సహవాసం చేయొచ్చు అని చెప్పాడు. ఈరోజు చాలామంది ఏంటనంటే పాస్టర్తో ఉంటే, పాస్టర్ గారి దగ్గరికి వెళ్తే, పాస్టర్ గారితో మనం నడిస్తే మన జీవితం ఏదో ధన్యకరంగా అయిపోతుంది అని చెప్పి రకరకాల మీటింగ్స్కి వెళ్ళడం, రకరకాల పాస్టర్ల దగ్గరికి వెళ్ళడం, చేసి ప్రార్థన చేయించుకోవడం, ఇలా భిన్న అభిప్రాయాలతో మనం ఉండి దేవునికి దూరం అయిపోతా ఉన్నారు. మీ హృదయము స్వస్థత పొందాలి అని అంటే ఆయన మాటలు వినాలి, ఆయన దగ్గరికి రావాలి, ఆయనను చూడాలి అని చెప్పి దేవుని మాటలు చెప్తా ఉన్నాయి. ఇక్కడ ఎక్కడ మన అభిప్రాయాలు అలా ఉంటున్నాయో కొన్నిసార్లు ఆలోచించండి. ఎందుకనంటే ఒక తమ్ముడు చెప్తున్నాడు, మీకే బెస్ట్ ప్రతి ఆదివారం భోజనాలు ఉంటాయండి. ఎవరు చెప్పారా బాబా అంటే ప్రతి చర్చిలో భోజనాలు పెడతారు కదా అన్నారు. మీకు ఎవరు చెప్పారని అన్నాను. అంటే
అదేంటి మా ఇంటి దగ్గర ఉంది ఒక చిచ్చు, ప్రతి ఆదివారం భోజనాలే అన్నాడు. అలా ఏం పెట్టరా అని అంటే అదేంటి ఖచ్చితంగా పెట్టాలంట కదా అని అన్నాడు. బైబిల్లో భోజనాల వల్ల నన్ను పాడు చేయొద్దురా బాబు, దేవుని సమయాన్ని దేవుని పరిస్థితినేనంటే అని అంటాడు. ఆహా, అక్కడ ఖచ్చితంగా చేయాలంట, అదొక రూలు అని చెప్పాడు. రూల్ బైబిల్ పెట్టిందా, చర్చి పెట్టుకుందా? కొంతమంది మనం ఏం చేస్తామనంటే బైబిల్ చెప్తున్న దానికంటే రూలు మనకు నచ్చింది అనుకోండి, మనకి అది బాగుంది అనిపించింది అనుకోండి, ఇలా చేస్తే బాగుంటుంది కదా అనే ఆలోచన ఏం చెప్తుంది అని అంటే బైబిల్ చెప్తున్న దానికంటే వారి ఆలోచనే గొప్పదిగా బయటికి ప్రచారం అయింది. అందుకు ఆ తమ్ముడు అడుగుతున్నాడు, ఇదంట కదా బైబిల్ ఇలాగే చెప్తుంది అంట కదా. ఆలోచించండి, బైబిల్ ఎప్పుడు కూడా మనిషిని దేవునితో సంబంధాన్ని ఎలా పెంచుకోవాలని చెప్పి నేర్పించడానికి ఎప్పుడు ప్రయత్నం చేసింది, కానీ మనుషులు ఆ సంబంధాన్ని రకరకాల అభిప్రాయాలతో ఆలోచనలతో దేవునితో ఉన్న సంబంధాన్ని తెంచేసి అన్ని విషయాల్లో వారికి నచ్చిన అభిప్రాయాలతో సంఘాన్ని నింపడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఈరోజు ఆలోచించండి, మనం మన అభిప్రాయాల కంటే దేవుని మాట యొక్క అభిప్రాయానికి తీసుకువెళ్ళి ఎంతవరకు నేను నా దేవునితో నా సంబంధాన్ని పెంచుకున్నాననే అభిప్రాయానికి మనం ఎప్పుడు కూడా పెంచుకోవడానికి ప్రయత్నం చేయాలి. కొన్నిసార్లు కొంతమందికి ఏమనే అభిప్రాయాలు ఉంటాయనంటే, అంటే ఒక తమ్ముడు ఒక వారం వచ్చాడు, మళ్ళీ వారం కనబడలేదు అని అంటే ఎందుకు కనపడలేదు ఏమైంది అని చెప్పి ఒకసారి కనుక్కో బ్రదర్ అని చెప్పి ఇంకో తమ్ముడిని అడిగితే కనుక్కుంటే చెప్పాడంట, మన తల్లి సంఘాన్ని విడిచి వేరే సంఘం వెళ్ళకూడదని చెప్పారంట. తల్లి సంఘం ఏంటి? మీ తాతయ్య ఎక్కడికే వచ్చాడు, మీ నాన్న ఎక్కడికే వచ్చాడు, నువ్వు ఇక్కడే ఉండాలి, ఇంకో చర్చికి నువ్వు వెళ్ళావంటే శాపం వచ్చేద్దా అన్నారంట పాస్టర్ గారు. పాపం, మంచిదేరా బాబు అక్కడే ఉండు, కాకపోతే ఒక విషయం ఆలోచించు, తల్లి సంఘం తండ్రి సంఘం ఇలాంటివి దేవుడి దగ్గర ఉండవు. నువ్వు ఎదుగుదానికి ప్రయత్నం చేసేటప్పుడు ఈ షాప్లో నాకు ఆ ఖర్జూరం దొరకలేదంటే వేరే షాప్కి వెళ్ళి కొనుక్కోమండి. చిన్నప్పటి నుంచి మీ తాతగారు అక్కడే కొన్నా, అది అక్కడ దొరకలేదంటే వేరే దగ్గరికి వెళ్తామా వెళ్ళమా? ఎందుకు వెళ్తాం? నా శరీరానికి అది అభివృద్ధి కలగట్లేదు, నాకు కావాల్సింది అక్కడ దొరకట్లేదు అంటే వేరే దగ్గర తెచ్చుకుంటాం. నీ ఆత్మ కూడా నేను ఎదగలేకపోతున్నాను అనేటప్పుడు దేవుని దగ్గరికి రావాలనే ఆశ ఎందుకు పుట్టట్లేదు? దేవుని సంగతులు తెలుసుకొని నేను దేవునిలో ఎదగడానికి నాకు ఇక్కడ ఆహారం దొరుకుతుందంటే ఆయన ఆహారం తినడానికి నేను ఎందుకు దేవుని దగ్గర రాను అంటే తల్లి సంఘం తండ్రి సంఘం. క్షమించండి, దేవుడు ఆయన దగ్గరకు నువ్వు వెళ్తున్నావనే అభిప్రాయం దాటి ఇక్కడికి వెళ్తేనే నేను దేవుడికి వెళ్తున్నాను, ఈ ప్రదేశంలో ఉంటేనే నేను నాకు దేవుడు అనే అభిప్రాయం మనలో ఉంటే ఖచ్చితంగా మనం ఆచార సంబంధమైన మనసులోనే ఉంటాం, ఆత్మ సంబంధమైన ఆలోచనకి ఎక్కడా కూడా మనం వెళ్ళాం. మరికొంతమంది ఏమంటున్నారంటే బాప్తీసం పొందిన చోటనే ఉండాలంట, బాప్తీసం తీసుకున్న చోటే ఉండాలంట, అక్కడే పాతి పెడతారు కానీ ఇంకో దగ్గరికి. విన్నారా ఎప్పుడైనా ఈ మాట? వినలేదా? దేవునికి స్తోత్రం. ఎందుకనంటే అలాంటి ఆచార పద్ధతులు సంఘం కొన్ని పెట్టేటప్పుడు ఆత్మ, ఇప్పుడు పొరపాటున ఒకసారి ఆలోచిద్దాం, కొన్నిసార్లు మనకి ఆర్థిక రీత్యా లేకపోతే సమస్య రీత్యా కొన్నిసార్లు ట్రాన్స్ఫర్ అవుతూ ఉంటాయి, కొన్ని చోట్లకి వెళ్లాల్సిన పరిస్థితులు వస్తూ ఉంటాయి. అలాంటప్పుడు వారు ఏ చర్చికి వెళ్ళకపోవడం మంచిదా, ఏదో ప్రదేశంలో దేవుని మందిరంలోకి వెళ్ళడం మంచిదా? ఏదో ఒక ప్రదేశంలో దేవుని దగ్గరికి వెళ్ళడం మంచిది. అలాంటప్పుడు ఈ మాట వాళ్ళకి చెప్తే వాళ్ళు ఏ మందిరంకి వెళ్లకుండా దేవునితో సంబంధం లేకుండా లోకంలో చాలా పరిస్థితుల వైపు శరీరాన్ని లోపరిచేసుకుంటారు కదా, బలహీనలు అయిపోతారు కదా అని అంటే అప్పుడు ఆ తమ్ముడు అంటున్నాడు, ఇది కూడా పాయింటే, వాళ్ళకి తెలియదేమో అంటున్నాడు. తెలీదా లేకపోతే వేరే ఏదో దృక్పథం ఆలోచన ఉందంటారా? ఏదో దురుద్దేశం లేకుండా కొన్నిసార్లు కొంతమంది కొన్ని నియమాలు పెట్టరు. ఈరోజు మనం కొన్ని నియమాలు పెట్టుకొని దేవునితో నా సంబంధానికంటే మందిరంతో నా సంబంధం ఎక్కువ అనేది ఏర్పరచేసుకుంటున్నారు. అలా ఏర్పరచుకోవద్దు, దేవునితో మన సంబంధాన్ని ఏర్పరచుకోండి. అది ఎక్కడ నువ్వు ఎదగలుగుతున్నావో, ఎక్కడ దేవుడిని తెలుసుకోగలుగుతున్నావో, ఎక్కడికి నువ్వు దేవుని గురించిన సంగతులు తెలుసుకొని నీలో పాపాన్ని గుర్తించి దానికి దేవునికి దూరంగా తొలగించుకోవడానికి ఇష్టపడుతున్నావో ఆ ప్రదేశంలో ఉండి నువ్వు ఎదగడానికి ఎప్పుడూ కూడా ప్రయత్నం చేయాలి. అంతేకాని దేవుడు మనకు నేర్పించిన పద్ధతులు కాక మనుషులు కల్పించిన పద్ధతుల వైపు మనం వెళ్తూ దేవునితో నేను ఉన్నానని చెప్పుకునే మాటలు ఎప్పుడు కూడా మనల్ని దేవునికి దగ్గరగా ఉండనివ్వవు అనేది మనం గమనించగలగాలి. ఒక తమ్ముడు అన్నాడు ఏంటనంటే, బైబిల్లో ఒక మాట ఉంది కదన్నా అన్నాడు. ఏం మాట తమ్ముడనంటే, ఒక దినము గడుపుట ఎన్ని దినముల కంటే శ్రేష్టం, 3 సంవత్సరాలకు ఒకసారి కనబడతాడు.
ఎందుకురా 3 సంవత్సరాలకు ఒకసారి కనబడతామనంటే ఈ మాట ఇటు చూపించాడు. ఒక దినం గడుపుట 3 సంవత్సరాలు కూడా లెక్క బాగానే వేసాడు. సంవత్సరానికి ఎన్ని రోజులు? 365 రోజులు. 3 సంవత్సరాలు అయిన తర్వాత మళ్ళీ కనబడతానన్నా అంటున్నాడా? చాలా బాగా అర్థమైంది కదా. కొన్ని అభిప్రాయాలంటే మన హృదయంలో దాచుకుంటాం. ఎంత అవివేకంగా ఆలోచిస్తాము అని అంటే, మనకు కావాల్సింది అయితే ఒకలాగా, మనకు నచ్చింది అయితే, గిట్టంది అయితే, మనకి ఇష్టం లేనిది అయితే ఒకలాగా ఆలోచిస్తాం. అంటే అందితే కాలు అన్నట్టు మనకు కావాల్సింది పట్టేసుకొని ఆయన ఇచ్చేంత వరకు ప్రార్థనలో ఊగేయడమే. అది ఎందుకో ఏంటో, నా క్షేమమా కాదా, దేవుడి అనుమతించట్లేదు అని అంటే నాకు అవసరం లేదేమో, దేవుడు వద్దన్నాడనంటే ఈ సమయం కాదేమో, దేవుడు అనుమతించిన సమయంలో నాకు క్షేమమేమో. ఆయన వెయిట్ చేసి దేవుని కొరకు కనిపెట్టి దేవుని ఆలోచన కొరకు సిద్ధపడే మనసులో ఈ రోజులు ఎవరు లేరు. కానీ అవ్వకపోతే ఈ ప్రదేశంలో కాకపోతే ఇంకో ప్రదేశం, ఈ దేవుడు కాకపోతే ఇంకో దేవుడు. సత్యమైన మార్గాన్ని ఎరిగిన తర్వాత కూడా కొన్ని పరిస్థితులను ఆశ్రయిస్తున్నావు అని అంటే దేవుడిని తెలుసుకోలేదు. నువ్వెవరిని తెలుసుకున్నావు? ఏదో పట్టుకోవడానికి, దేవుని దగ్గర ఏదో గుంజేసుకోవడానికి, దేవుని దగ్గర నుంచి ఏదో లాగేసుకోవడానికి మనం దేవుని దగ్గరికి వస్తా ఉన్నాం. జాగ్రత్త, నీ అభిప్రాయం దేవునికి దగ్గరగా రానవట్లేదు. నీ అభిప్రాయాలు దేవుని తెలుసుకునేలా చేయట్లేదు. ఇది ఆచార సంబంధమైన మనస్సు. అందుకే పౌలు వారితో చాలా జాగ్రత్తగా వివరిస్తా ఉన్నాడు. ఒరే, మీరు హృదయాలు స్వస్థత పొందుకోవట్లేదు, జాగ్రత్త. మీ హృదయాలు స్వస్థత పొందాలి అంటే మీ కన్నులు చూడగలగాలి, మీ చెవులు వినగలగాలి అని చెప్పి వేదంతో ఆయన వారితో చెప్పడానికి ప్రయత్నం చేస్తా ఉన్నాడు. రెండవది ఏంటంటే, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 6వ అధ్యాయము 14 నుంచి కొన్ని విషయాలు చదువుకుందాం. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 6వ అధ్యాయము 14 నుంచి చదువమ్మా. మీరు అవిశ్వాసులతో జోడుగా ఉండకుడి, నీతికి దుర్నీతితో ఏమి సాంగత్యము, వెలుగునకు చీకటితో ఏమి పొత్తు, క్రీస్తునకు బెలియాలుతో ఏమి సంబంధము, అవిశ్వాసతో విశ్వాసకి పాలెక్కడిది, దేవుని ఆలయమునకు విగ్రహములతో ఏమి పొందిక, మనము జీవము గల దేవుని ఆలయమై ఉన్నాము, అందుకు దేవుడు ఇలాగ సెలవిచ్చుచున్నాడు, నేను వారిలో నివసించి సంచరింతును, నేను వారి దేవుడినై యుందును, వారు నా ప్రజలై యుందురు. కావున మీరు వారి మధ్య నుండి బయలు వెల్లడి ప్రత్యేకముగా ఉండుడి, అపవిత్రమైన దానిని ముట్టకుడని ప్రభువు చెప్పుచున్నాడు. అక్కడ ఆ మాట ఒకసారి జాగ్రత్తగా ఆలోచించండి. కావున మీరు వారి మధ్య నుండి బయలు వెడలి ఎలా ఉండాలంట? ప్రత్యేకంగా ఉండుడి. నాకు అనిపించింది మీరు వారి నుండి బయట వెడలి దూరంగా ఉండుడి అంటే బాగుంటుందేమో అనిపించింది. అవునా? వారి నుండి బయలు వెళ్ళి ఎలా ఉండాలంట? దూరంగా ఉండాలా, ప్రత్యేకంగా ఉండాలా? ప్రత్యేకంగా ఉండాలి. మనం ఎలా ఉంటాం చెప్పండి? వాళ్ళకి దూరంగా ఉండడానికి ఇష్టపడతాం. దేవుడు ఏం చెప్తున్నాడంటే ప్రత్యేకంగా ఉండండి, వారి నుంచి పక్కకు వచ్చి ప్రత్యేకంగా బతకండి, వారిలో ఉండి ప్రత్యేకంగా ఉండడానికి ఇష్టపడండి అనేది దేవుని మాట చెప్తే వాళ్ళు దూరం పెట్టడానికి మనం ఇష్టపడతా ఉంటాం. తప్పు మార్గాల్లో వారి ఇష్టమైన పద్ధతుల్లో నడిచేవారు చాలామంది ఉన్నా నీవు ప్రత్యేకంగా ఉండడానికి ఇష్టపడాలి. ఒక సిస్టర్గా చెప్తున్నారు ఏంటనంటే, పండక్కి పిలిచారండి, మాకు ప్రత్యేకంగా కోడుకొస్తానన్నారు అని చెప్పి ఆవిడ చెప్తా ఉంది. ప్రత్యేకంగా మాకు సపరేట్గా కోసి మాకు ఎడతారండి, మేము వెళ్ళొచ్చా అని అడుగుతున్నారు. వెళ్ళొచ్చా? ఇక్కడ చదివాం కదా, ప్రత్యేకంగా అన్న అంటూ ఉంటారు అప్పుడప్పుడు. ఏంటంటే అక్కడ కోయడం ఆ దేవతకి, ప్రత్యేకంగా నీకు కోసారంటే నువ్వు కూడా దేవుడివే అని అన్నారు. అమ్మనాయనో ఎలాగైపోద్దా, అయితే నేను వెళ్ళండి అని అన్నారు. మరి నువ్వు అలా ఆలోచించలేదా అని అంటే పాస్టర్ గారు అడిగినప్పుడు ఆవిడ అంటుంది, ఇలాగ అనుకోలేదండి నేను అని అంటుంది. కొన్నిసార్లు మనకేమనిపిస్తుంది అంటే ప్రత్యేకంగా చేస్తున్నారు, ప్రత్యేకంగా ఉంటుంది, నీకేం కాదు, ఏం పర్లేదని అంటే అయితే అవుతుందేమో, అయితే వెళ్ళొచ్చేమో, అయితే చెయ్యొచ్చేమో, అయితే అలా ఉండొచ్చేమో. వాళ్ళతో ఉండి ప్రత్యేకంగా బతకగలవా? ఒక తమ్ముడు చెప్పాడు నాకు యూత్ మీటింగ్లో ఏంటనంటే,
తను కూడా వెళ్ళాల్సిన పరిస్థితి వచ్చిందంట. వెళ్ళి అక్కడ ఉంటున్నాడంట. అన్నీ చేసేటప్పుడు తను చెప్పాడండి, నేను ఫాస్టింగ్ ఉన్నాను ఒక 3 days, నేను మీకు కావాల్సిన పనులన్నీ చేసి పెడతాను, కాకపోతే నన్ను ఇలా చేయొద్దని చెప్పొద్దని చెప్పాడండి. ఎంత జ్ఞానవంతుడో. మంచి వాసన వస్తుంటే ఫాస్టింగ్ ఉంటారా? ఏటేసారు, ఆకలి, ఫాస్టింగ్ ఉంటామా? కలిసి నడిచేటప్పుడు నాకు ఆ వ్యక్తి కావాలి, నాలో దేవుడు ఉన్నాడు, ఆ వ్యక్తిలోకి దేవుడు వెళ్ళాలి, నాతో దేవుడు నడుస్తున్నాడు, ఈ వ్యక్తితో కూడా నడవాలి అనే దృక్పథం మనలో రానప్పుడు మనం వారితో వారిలాగే నడుస్తున్నాం. వారికి కావలసినప్పుడు వారు మనల్ని పరిచయం, కొన్ని విషయాల్లో ప్రేమను పంచేటప్పుడు మనం కూడా అలాగే మన పండుగ వచ్చినప్పుడు ఒక కేక్ ఎత్తున్నాం అంతే తప్ప నువ్వు పొందుకున్న స్వస్థత ఇతరులకు ఇవ్వలేకపోతున్నావు అంటే మనం స్వస్థత పొందుకున్నావా అని పొందుకోలేదన్నా? పొందుకోలేదని. నువ్వు తగ్గితే చెప్తావు, ఈ డాక్టర్ దగ్గరికి వెళ్ళమ్మా నీకు కూడా తగ్గుతుందని చెప్తావు. నీకు తగ్గకపోతే ఏం చెప్తావు? ఆ డాక్టర్ దగ్గరికి వెళ్ళాను కానీ పెద్ద చూసుకో మరి అని చెప్పేస్తాం. ఈరోజు దేవుని దగ్గరికి వచ్చిన తర్వాత మన హృదయాల్లో మన అభిప్రాయాలు కానీ మన ఆలోచనలు కానీ మనం వెలుగు సంబంధులుగా వారి మధ్యలో ఉండడానికి ప్రయత్నం చేశామా అనేది మనం ప్రయత్నం చేయకుండా వారి మధ్యలో ఉండి వారితో కలిసిపోయి వారి ఇష్టానుసారంగా మనం కూడా నడవడానికి ఇష్టపడుతున్నాం. ఇలాంటి ఆలోచనలు మనం ఎక్కడ కూడా ప్రయత్నం చేయకుండా దేవుని ఆలోచన ప్రకారం మనం అప్పగించుకోవాలి. మా ఇంటి దగ్గర ఒక వ్యక్తి కుటుంబంలో వారి అమ్మగారు చనిపోతే మేము వెళ్ళిపోయి ఆ రాత్రి పరిస్థితులు చూసుకొని తెల్లవారికి ఇంకా తీసుకెళ్ళిపోతారు అనేటప్పుడు చుట్టూ ఉన్న వాళ్ళందరూ కూడా ఏదో రోజు అయితే అందరూ ఏం చేస్తున్నారనంటే ఎవరు దగ్గరగా ఆటలేదు ఆ పాడి మోయడానికి. ఎవరు రాకపోతే మేము దగ్గర ఉన్నాం అంటే మేమేం చూస్తున్నామనంటే బంధువులే మొయ్యాలేమో లేకపోతే వీలే తీసుకెళ్లాలేమో మేము చూస్తున్నాం. అయితే సరే అని చెప్పి మేము చూసేటప్పుడు మీరు మోస్తారా అన్నారు. అయ్యో తప్పకుండా మేము తీసుకుంటాం అని చెప్పి అక్కడికి వెళ్ళి మేము నలుగురు తీసుకొని వెళ్ళాం. అయితే అంతా అయిపోయిన తర్వాత తను బాధపడుతున్నాడు. ఏంటనంటే నా సొంతోళ్ళు నా చుట్టూ ఉన్నారు కానీ ఎవరో దగ్గర రాలేదు, ఈరోజు ఇదంట, అందుకోసం రాకూడదంట, ఇది ముట్టుకోకూడదంట, ఇది చేయకూడదంట అని. అప్పుడు అనిపించింది, మనిషి ఈ ప్రదేశం నుంచి ఆ ప్రదేశానికి వెళ్ళి పూడ్చిన తర్వాత లేకపోతే కాల్చిన తర్వాత మరలా వస్తాడా? మరలా చూడగలమా? మరలా ఆ వ్యక్తికి మనం ఏదైనా సహాయం చేయగలమా? చనిపోయేటప్పుడు కూడా కొన్ని విషయాల్లో మనం అక్కడికి వెళ్తే ఏదో అయిపోద్ది, ఏదో జరిగిపోద్ది అని అంటే ఈ రోజుకి మరి నేను బతికే ఉన్నాను, ఈరోజు నేను ఆరోగ్యంగానే ఉన్నాను, నాకేదో అయిపోవాలి కదా. మనిషి కల్పించిన కొన్ని పద్ధతులు, మనిషి సృష్టించుకున్న కొన్ని ఆలోచనలు వారికి దూరంగా వెళ్ళిపోతారు. ప్రత్యేకంగా ఉండమన్నాడు దేవుడు, దూరంగా జరిగిపోమనలేదు. ప్రత్యేకంగా బతకమన్నాడు, వాళ్ళు కలిసిపోయి వాళ్ళకి నచ్చినట్టుగా కాదు. ఈరోజు ఆ ప్రత్యేకత నువ్వు కల్పించుకోకుండా, ఆ ప్రత్యేకంగా నువ్వు చూపించుకోవడానికి ప్రయత్నం చేయకుండా, దేవుణ్ణి వారికి చూపించుకోకుండా నా భక్తి ఇదే నేర్పించింది అని చెప్పి దేవుణ్ణి కూడా వారికి దూరం చేసే పరిస్థితుల్లో కొంతమంది ఈరోజు నడుస్తూ ఉన్నారు. ఈరోజు మనిషికి దేవుని పరిచయం చేయగలిగే ప్రతి అవకాశాన్ని క్రైస్తవుడు వాడుకొని వారికి దేవుణ్ణి చూపించగలగాలి, దేవుని ప్రేమను చూపించగలగాలి. అంతేకాని ఆచార సంబంధమైన మనసులతో వారు నడిచేటప్పుడు మనం కూడా అలాగే నడిచామనుకోండి, దేవుడు దుఃఖపడతాడా, సంతోషిస్తాడా? ప్రత్యేకంగా మనం బతికేవారిగా ఉండాలి అని అంటే ఆయన మాటలు మనం అర్థం చేసుకోవాలి. ఆయన మాట ఎక్కడే ఎలా చెప్తుంది, ఏం చెప్తుంది అని అర్థం చేసుకోకపోతే వ్యక్తుల్ని మనం దూరం చేసుకుంటాం, దేవుణ్ణి కూడా దూరపరుస్తాం. అందుకే అని అంటారు, మీ క్రైస్తవులంతా ఇంతే, కానీ దేవుడి మీద ఒక మచ్చ చేయగలరా? మీ యేసుప్రభు ఇంతే అని ఒక మచ్చ చేయగలరా దేవుడి మీద? ఎందుకే లేరు? దేవునిలో ఏ తప్పులు లేవు, వ్యక్తుల్లో తప్పులున్నాయి, వ్యక్తుల జీవితాల్లో తప్పులున్నాయి. అందుని బట్టి దేవునికి కూడా వారు దూరమయ్యే పరిస్థితులు ఈరోజు మనం చేస్తా ఉన్నాం. ఎక్కడ అలా నడుచుకుంటున్నాం వాటిని సరిచేసుకోవడానికి మనం ఎప్పుడూ కూడా ప్రయత్నం చేయాలి. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము, ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 14వ వచనం చదువుదాం. మీరు మూర్ఖమైన వక్రజనము మధ్య నిరపరాధులను నిష్కలంకులను అనింజులనైన దేవుని కుమారులగునట్లు సనుగులను సంశయములను మాని సమస్త కార్యములను చేయుడి. సమస్త కార్యాలు కూడా మనం ఏం చేయాలంట? చేయాలి. ఎలాంటి జనం మధ్య ఉన్నామని చెప్తున్నాడు? మూర్ఖమైన వక్ర జనము మధ్య నీ మీద నింద పడకుండా, ఏ రకమైన కలంకం లేకుండా
నింద అనేది నీ మీద రాకుండా మన సంశయం కానీ సనుగులు కానీ లేకుండా ప్రతి పని చేయడానికి ఇష్టపడాలి. 12వ వచనం చదివితే, కాగా నా ప్రియులారా, మీరెల్లప్పుడూ విధేయులై ఉన్న ప్రకారం నా ఎదుట ఉన్నప్పుడు మాత్రమే కాక మరి ఎక్కువగా నేను మీతో లేని ఈ కాలమందును భయంతోనూ వణుకుతోనూ మీ సొంత రక్షణని కొనసాగించునడి. వక్ర జనం మధ్య మనం ఉండేటప్పుడు ఎలా ఆలోచిస్తాము అని అంటే, కొంతమంది ఎవరు లేరు కదా, ఇక్కడ మా కుటుంబం కానీ మా సంఘస్థులు కానీ మా వీధిలో వాళ్ళు కానీ ఎవరు లేరు కదా, పర్లేదు మనకు నచ్చినట్టు మనం ఉండొచ్చు. కానీ వక్ర జనం మధ్య ఎలా ఉండాలంట, వాళ్ళతో కలిసిపోకూడదు, వాళ్ళతో జోడుగా ఉండకూడదు. కొన్నిసార్లు మనం ఇక్కడంతా బాగానే ఉంటాం, ఈ ఊళ్ళో బాగానే ఉంటాం, మన ఊరు వెళ్ళాల్సి వచ్చింది అనుకో, అక్కడ ఎవరు లేరు కదా అని చెప్పి ఏం చేస్తాం, వాటిలో సిస్టర్గా చెప్పారు ఏంటనంటే, ఇంట్లో వివాహ కార్యం జరిగేటప్పుడు ఆవిడ రీసెంట్గా ప్రభువుని నమ్ముకున్నారు. నమ్ముకున్న తర్వాత ఎలా దేవుని పద్ధతిలో నడవాలో అన్నీ అలాగే చేస్తున్నారు. వివాహం కూడా తన కుమారుడికి సిద్ధపడినప్పుడు ఇలా చేద్దాం అనుకునేటప్పుడు అందరూ ఇంట్లో వాళ్ళు అన్నారట, ఎలాగో క్రిస్టియన్ మ్యారేజ్ చేస్తున్నావు కదా, కనీసం ఈ హల్దీ ప్రోగ్రామ్ అన్నా చేద్దాం అన్నారట. హల్దీ అంటే మరి ఏంటో నాకు తెలీదు, బాగా అందరూ సంతోషంగా ఎంజాయ్ చేసే ఒక ఫంక్షన్ అని చెప్పారు. అలా ఆర్భాటంగా చేసుకునే ఒక కార్యక్రమం చేయాలన్నప్పుడు రాత్రి ఆవిడ ఈ మాట చదివిందంటే ఏంటనంటే, మూర్ఖమైన వక్ర జనం మధ్య మీరు ఉండేటప్పుడు మీరు ఎలా ఉండాలంట, నిష్కలంకులుగా ఉండాలి, మీ మీద మచ్చ పడకుండా చూసుకోవాలని చెప్పి మాట చదివినప్పుడు ఎందుకో దేవుడు ఆమెతో మాట్లాడాడంట. రేపు పొద్దున కార్యక్రమం అనేటప్పుడు రాత్రి ఈ మాటతో ఆవిడతో మాట్లాడినప్పుడు ఆవిడ అనుకుందంటే ప్రోగ్రామ్ అంతా క్యాన్సిల్ చేసేయాలని. అంతా ఒకసారి ఆలోచించండి, రేపు పిక్నిక్ అనుకున్నాం, బస్సు అంతా రెడీ చేసాం, రాత్రి అందరూ సిద్ధపడిపోయి మంచి సంతోషంగా ఉంటారు, తెల్లారు 5 గంటలకు ఫోన్ చేసి క్యాన్సిల్ అంటే ఎలా ఉంటుంది? మీరు ఎన్నో ప్రోగ్రామ్స్ క్యాన్సిల్ చేసుకుని వద్దాం అనుకుంటారు కదా. అలాగా ఏం చేయాలో తెలియని సందిగ్ధులు ఉండేటప్పుడు ఆవిడ ఒక మాట చెప్పిందండి, ప్రభా నాతో చెప్పావు నువ్వు, నేను ఆ పని చేస్తానని చెప్పి తెల్లవారు అందరికి ఫోన్ చేసి క్యాన్సిల్ అని చెప్పిస్తుందంట. చేయగలమా మనం? చేస్తామా? ఎంత ఖర్చు దండగా, ఈసారి కానిచ్చేయండి, ఈసారి చేసేయండి, ఈసారికి అయిపోతే ఎలాగో అయిపోద్ది, దేవుడి దగ్గరికి వెళ్ళి క్షమాపణ అడిగితే ఏమవుద్ది? అయిపోయింది, కూర్చొని ఏడ్చేద్దాం ఓ రోజంతా ఉపవాసం ఉండి, ఏమవుద్ది? అలా అనుకోలేదు ఆవిడ. మూర్ఖమైన వక్ర జనం వాళ్ళ చుట్టూ ఉండి ఆమెను ప్రేరేపించి చెడ్డ పద్ధతిలో చెడ్డ మార్గంలో నడవడానికి ఆమెను ఇష్టపూర్వకంగా కొన్ని ఆలోచనలకి అంగీకరింప చేసినప్పుడు దేవుని మాట తన దగ్గర రాగానే ఇది నేను చేయకూడదు, అది ఎంతటి నష్టమైనా నేను భరిస్తాను, కానీ ఆయనకు విరోధంగా నేను ఈ పని చేయలేని చెప్పి ఆవిడ ఒక నిర్ణయం తీసుకుంది. ఈరోజు అలా తీసుకోగలమా? మనకు నష్టం వస్తుంది అని అంటే, మనకు కష్టం వస్తుంది అని అంటే, మనకు బాధ కలుగుతుంది అని అంటే, మనల్ని అందరూ చి అని అంటారు అని అంటే, మనల్ని అందరూ అసహించుకుంటారు అని అంటే, దేవుడు ఏమనుకుంటాడనే బాధతో నేను అనింద్యంగా ఉండాలి, దేవుడు దుఃఖపడతాడు అనే మాటకు అప్పగించుకుంటామా? అందరి గురించి ఆలోచిస్తామా? నష్టం గురించి ఆలోచిస్తామా? దేని గురించి ఆలోచించాలి? ఆచార సంబంధమైన మనసులో మనం నడిచేటప్పుడు అసలు దేవుని మాటే చదవం, దేవుని మాట గురించే పట్టించుకోం, దేవుని మాట ఏం చెప్తుందని విచారణ కూడా చెయ్యం. మనకు తెలిసిన పద్ధతిలో మన అభిప్రాయాలకు కొద్దీ మనం నడుచుకోవడానికి ఇష్టపడతాం, కానీ దేవుడు చెప్పే మాట వైపు మనం చూడలేకపోతున్నాము అని అంటే ఆలోచించండి. దేవుడిని ఎరిగిన వారిగా ఉన్నామా? దేవుని తెలుసుకున్న వారిగా ఉన్నామా? నూతన స్వభావం, నూతన జీవం పొందుకున్న స్థాయికి మనం దేవుని మాటను పట్టుకోగలిగామా? ఈరోజు అలా ఆలోచించగలిగితే ఎక్కడో మనం ఆగిపోయాం, ఎక్కడో మనం దేవునికి దూరం అయిపోయాం, ఎక్కడో మనం మన అభిప్రాయాల్లో మన సొంత వారు చెప్పిన మాటలకో, మన చుట్టూ ఉన్న వారి మాటలకో, మన విశ్వాస సహవాసంలో ఉన్నవారి మాటలకో లోబడిపోయి ఇలా పర్వాలేదులే అని చెప్పి దేవుని మాటను దాటి ధిక్కరించి తిరస్కరించి నడుస్తున్న జీవితాల్లో దేవుడు ఈరోజు మనతో మాట్లాడుతున్నాడు, ఇలా నడవాలి అని చెప్పి ఆయన. మనం లాస్ట్ వీక్ కూడా ఈ మాట చదువుకున్న అపోస్తలుల కార్యాలు 14-16లో, గతించిన కాలమే చాలు. ఇప్పటి వరకు మనకు తెలియక చాలా విషయాలు నడుచుకున్నామేమో, ఇప్పటి వరకు మనకు తెలియక చాలా విషయాల్లో ముందు కొనసాగామేమో, ఇప్పటి వరకు మనకు తెలియక చాలా విషయాలను అంగీకరించామేమో. కళ్ళుండి చూడలేకపోతున్నారు, చెవులుండి వినలేకపోతున్నారని ఆ ఘోష, దేవుని ఘోష ఈరోజు మనకు వినపడితే మనం ప్రతీదీ పరీక్షిస్తాం, ప్రతీదీ పరిశీలిస్తాం, ప్రతీదీ దేవుని మాట ప్రకారం ఉందా లేదా అని చెప్పి సరిచేసుకుంటాం.
మనల్ని మనం దేవుని ఎదుట అనిందులుగా మార్చుకుంటాం. అలాంటి స్థాయికి దేవుడు మనల్ని ఉండాలని ఆశపడుతున్నాడు. అలా దేవుని సహాయాన్ని అడుగుతూ మనం నిలబడడానికి ప్రయత్నం చేద్దాం. ప్రార్థన చేసుకుందాం.